Hi students, this is Ram Mohan from Government Junior College, Kachiguda. Today in 6th chapter, first year history, that is Arabula Sindhu Akramana, Arab conquest of Sindhu. ఆరవ పాఠంలో ఇది మూడవ అంశం మనం చెప్పుకుంటున్నాం. అరబ్బుల సింధు ఆక్రమణ ఎలా జరిగింది అని. ఇందులో ముఖ్యంగా అరబ్బులు, ఇస్లాం మతానికి సంబంధించినటువంటి అరబ్బులు సింధు ప్రాంతాన్ని ఏ విధంగా ఆక్రమించుకున్నారు, ఆ దాడి 712వ సంవత్సరంలో ఎందుకు జరిగింది అనేది మనం ఈ పాఠంలో చెప్పుకుంటాం. అంతేకాకుండా మహమ్మద్ గజనీ, మహమ్మద్ గోరీ దండయాత్రలు కూడా అరబ్బుల ఆక్రమణ తరువాత, అరబ్బుల సింధు దాడి తరువాత జరిగాయి. అవి కూడా ఏ పరిస్థితుల్లో జరిగాయని కూడా ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా అరబ్బుల సింధు ఆక్రమణ గురించి చెప్పుకునే ముందు ముఖ్యంగా ఇస్లాం మతం గురించి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇస్లాం మత స్థాపకుడు ప్రాఫెట్ మహమ్మద్ 570 నుంచి 632 వరకు ఇతని జీవితకాలం ఉన్నది. తల్లిదండ్రులు అమీనా, అబ్దుల్లా. తండ్రి పుట్టక ముందే చనిపోవడం అనేది జరుగుతుంది ప్రాఫెట్ మహమ్మద్. ఆ తర్వాత తల్లి కేవలం 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తల్లి కూడా మరణించడం అనేది జరిగింది. ఇతడు ఖురేషీ జాతికి చెందినటువంటి ప్రాఫెట్ మహమ్మద్ ఇతని మేనమామ అయినటువంటి అబూ తాలిబ్ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత చేరదీసి పెంచి పెద్ద చేయడం అనేది జరుగుతుంది. ప్రాఫెట్ మహమ్మద్ ఎప్పుడైతే ఇస్లాం మతాన్ని స్థాపించడం జరిగిందో అక్కడ నుండి అబూ తలీబ్ అనే అతని మేనమామ అతని జీవితంలో కానీ ఇస్లాం మతంలో కానీ ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడం అనేది జరిగింది. అబూ తాలిబ్ ఇస్లాం మతమే కాకుండా కేవలం అరబ్ ప్రాంతమే కాకుండా ఆ యొక్క మతాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మహమ్మద్ ప్రవక్త చనిపోయిన తర్వాత ఆ బాధ్యతను ఉమయ్యద్ వంశస్థులు, ఆ తర్వాత అబ్బాసిడ్ వంశస్థులు ఆ యొక్క ఇస్లాం మతాన్ని వ్యాపించడం కోసం ప్రయత్నాలు చేయడం జరిగింది. మహమ్మద్ ప్రవక్త ఎప్పుడైతే ఇస్లాం మతాన్ని స్టార్ట్ చేశాడో, ప్రారంభించాడో, అతని తరువాత ఆ పదవిని చేపట్టిన వాళ్ళని మనం ఖలీఫాలు అంటారు. ఖలీఫా అనేది ఇస్లాం మతంలో ఒక అత్యున్నతమైనటువంటి పదవి. ఖలీఫా అనేది ఇస్లాం సామ్రాజ్యానికి అధిపతి అని చెప్పుకోవాలి. ఒక పొలిటికల్ అండ్ స్పిరిచువల్ గురువు అనమాట. రాజకీయంగా, ఆధ్యాత్మికంగా ఇస్లాం ప్రపంచానికి గురువుగా ఖలీఫాని ఆరాధిస్తారు. ఓకే, ఆ తర్వాత ఈ అరబ్బులు మొట్టమొదటిసారిగా భారతదేశంపై లేదా ఇతర ప్రాంతాలపై ఎప్పుడూ కూడా దాడి చేయాలని, ఇక్కడ ఉన్న ప్రాంతాలను ఆక్రమించుకొని పరిపాలించాలని చెప్పేసి ఏ రోజు ఆలోచన లేదు వాళ్ళకి. బట్ ఎప్పుడైతే కాబూల్ను ఆక్రమించుకున్న తర్వాత మెల్లమెల్లగా వాళ్ళు భారతదేశంపై వాళ్ళ చూపు పడింది. ఎలాగైనా సరే భారతదేశాన్ని సంపదను దోచుకోవాలని చెప్పేసి, కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకోవాలి, లేదా ఇస్లాం మతాన్ని మెల్లమెల్లగా ఇతర ప్రాంతాలకు విస్తరించాలనే ఒక ఆకాంక్షతో వాళ్ళు ముందుకు రావడం అనేది ఇప్పుడు జరిగింది కాబూల్ తరువాత. ముఖ్యంగా ఖలీఫా వాలిద్ అనే కాలంలో, వాలిద్ అనే ఖలీఫా ఉన్నటువంటి సమయంలో మొట్టమొదటిసారిగా భారతదేశంపై ఈ సింధు ప్రాంతంపై అరబ్బుల దాడి జరిగింది. అంటే ఎవరి కాలంలో జరిగింది అంటే ఖలీఫా వాలిద్ కాలంలో జరిగింది. ఖలీఫా వాలిద్ ఈ ఖలీఫా పదవిని ప్రతిష్ఠించినప్పుడు అతని కోసం బహుమతులు తీసుకెళ్తున్నటువంటి ఒక ఓడని అరేబియా సముద్రంలో కొంతమంది సముద్రపు దొంగలు దాడి చేసి ఆ సొమ్మును దోచుకోవడం అనేది జరిగింది. ఈ ప్రాంతానికి పరిపాలిస్తున్నటువంటి దాహిర్ అనే సింధు రాజు దీనికి ఇతడే కారణము, లేదా ఇతడే దానికి బాధ్యత వహించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వైస్రాయ్ హజాజ్ దాహిర్ని ఆదేశించడం అనేది జరుగుతుంది. దానికి దాహిర్ నుంచి ఎలాంటి సమాధానం కానీ ఆశించినటువంటి రెస్పాన్స్ కానీ రాకపోవడం చేత అప్పుడు ఈ అరబ్బుల సింధు ఆక్రమణ అనేది ప్రారంభమైంది మహమ్మద్ బిన్ కాసిం నాయకత్వంలో. ఇతని నాయకత్వంలో అరబ్బుల సింధు ఆక్రమణ అనేది 712వ సంవత్సరంలో దాహిర్ అనే సింధు రాజు పరిపాలిస్తున్న కాలంలో మొట్టమొదటిసారిగా దాడి అనేది జరిగింది ఈ యొక్క లోర్ అనే ప్రాంతంలో. ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఈ సింధు ఆక్రమణ లేదా ఈ దండయాత్ర లేదా యుద్ధం ఏదైనా సరే, ఈ యుద్ధంలో మహమ్మద్ బిన్ కాసిం లేదా అరబ్బుల దండయాత్రలో దాహిర్ ఓడిపోవడం అనేది జరుగుతుంది.
ఇదే 712లో జరిగినటువంటి అరబ్బుల సింధు ఆక్రమణ. Arab Sindhu conquest was occurred in 712 Common Era. This was taken place in 712 because of the rise of Islam. The cause of Arab Sindhu conquest is rise of Islam. Islam, the religion founded by Prophet Muhammad, is 572 632 is era, and parents Amina and Abdullah, he lost his father before his birth, and after at the age of 6 years he lost his mother also. Abu Talib is uncle, he only brought up the child, and after this when he established a new religion in Saudi Arabia, so he took the responsibility to expand the religion into various parts of the world. After the death of Prophet Muhammad, Umayyads and Abbasids, these are the two different clans, they took the responsibility, they took the advantage to expand the religion into different parts, but in different method, not peaceful method, okay, in different method they followed here and they implemented here western part of Asia, okay, Turkey, Afghanistan, which are very, okay, nearest countries to Arabia, they practiced here. And important thing, the Arab conquest taken place in 712 because of the Khalifa Walid. Khalifa is the highest position in Islam world. After Prophet Muhammad, the Khalifa position, the status of Khalifa, who is the Turkey king, he is the political and spiritual guru of Islam world. When they occupied Kabul, then they kept an eye over the Indian subcontinent or Indian boundaries. Especially the Khalifa Walid. When Khalifa Walid enjoying the Khalifa post, here some of the viceroys sending different prizes or gold or ornaments, gifts to Khalifa Walid. In the mid of the journey in ocean or Saudi Arabia, here Sindh pirates, they conquered the wealth of Khalifa Walid, which belongs to here Khalifa Walid. Then Viceroy Azaz, who is the in charge of this area, first of all he sent ultimatum to Dahir, you are the responsible for this whatever wealth looted by Sindh pirates, you are the responsible. They pointed out here the king of Sindhu, Dahir. There is no good response from Dahir side. Then Khalifa Walid and even Viceroy Azaz here ordered here to conquer Sindhu. Took the responsibility here Muhammad bin Qasim, who is the in charge of this military conquest. Muhammad bin Qasim invaded, okay, over Sindhu in 712 CE. In this expedition, in this invasion, Muhammad bin Qasim, so because of the modern weapons, modern warfare, easily he defeated Sindhu ruler Dahir at Lore. So this is called Arab conquest of Sindhu, which is taken place in 712. So in this expedition, after Muhammad bin Qasim, when he killed here Dahir, when he defeated here, the conquest is over. But there is no good significance in political side. Only come to religion, there are a lot of significance there. But come to here, there is no good significance in political. There any places or any cities are not conquered by the Arab. Only they defeated here Dahir. But this is the opportunity to Arabs, afterwards Afghans and Delhi Sultans, and then go to other rulers like Mughals to come India, establish their rule, their legacy in Indian field. Significance. Arab conquest has great significance, but it is an episode of Indian history because there are no great achievements in that. That's what
Lenful, one historian, told here, remarkable trump without any good results. అంటే సత్ఫలితాలు ఇవ్వనేటువంటి ఘన విజయము, అరబ్బులు సింధుని ఆక్రమించడం అనేది సత్ఫలితాలు ఇవ్వనటువంటి ఒక ఘన విజయంగా చెప్పడం అనేది జరిగింది. ఇది లేన్ఫుల్ అనే చరిత్రకారుడు దీన్ని చెప్పడం జరిగింది. మరి పొలిటికల్ గా, రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత లేనటువంటి అరబ్బుల సింధు ఆక్రమణ మాత్రం మిగతా అంటే సాహిత్యపరంగా అలాగే మతపరంగా మాత్రం చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది. ఎందుకు అంటే అరబ్బులకు, రాజపుత్రులకు కానీ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఇతర వంశాలకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో వాళ్లకు ఎగుమతులు దిగుమతులు మనకు నడుస్తూ ఉన్నాయి, వ్యాపార సంబంధాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. కానీ రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత లేనటువంటి ఆక్రమణ ఇది. అయితే దీని తర్వాత మతపరంగా ఏంటంటే ఇస్లాం మతం భారతదేశంలో వ్యాపించడానికి, అడుగు పెట్టడానికి కారణమైనది ఈ యొక్క అరబ్బుల సింధు ఆక్రమణ. అదే కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి అరబ్బులు ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి గ్రంథాలు, మన గుప్తుల కాలంలోనే మనకు ఖగోళ శాస్త్ర గ్రంథాలు కానీ, సామాన్యం శాస్త్రములు కానీ, ఇతర సమాజపరంగా ఉన్నటువంటి అద్భుతమైన గ్రంథాలు కానీ, ఇవన్నీ కూడా మన దేశంలో విజ్ఞాన పరంగా, సాంకేతిక పరంగా, సాహిత్యపరంగా అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి. అందులో కొన్ని మనం బ్రహ్మ సిద్ధాంత, చరక సంహిత, పంచతంత్ర ఇలాంటి కథలను, ఇలాంటి బుక్స్ ని వాళ్ళు వాళ్ళ భాషలోకి అనువదించడం అనేది జరిగింది. కానీ భారతీయులు మాత్రం వాళ్ళ బుక్స్ ని కానీ, వాళ్ళ జ్ఞానాన్ని కానీ ఇక్కడ కొనసాగించలేకపోయారు, తర్జుమా చేయలేకపోయారు, వాళ్ళు అనువాదం చేయలేకపోయారు, వాళ్ళ నుండి ఎలాంటి జ్ఞానాన్ని కూడా సంపాదించలేకపోయారు. కానీ అరబ్బులు మాత్రం ఈ దండయాత్ర వల్ల రాజకీయంగా ఎటువంటి లాభం లేకపోయినా వాళ్లకు మతపరంగా అద్భుతమైన లాభం చేకూరింది. ఆ తరువాత ముఖ్యంగా వాళ్లకు విజ్ఞాన పరంగా ఇక్కడ ఉన్నటువంటి స్కాలర్స్ ని, చాలా మందిని వాళ్ళు అక్కడ తీసుకెళ్లి వాళ్ళ గ్రంథాలలోకి ఈ యొక్క తర్జుమా చేయడం అనేది జరిగింది. వాళ్ళ లాంగ్వేజ్ లోకి మన గ్రంథాలను అనువాదం చేయడం అనేది జరిగింది. ఇది ఒక సిగ్నిఫికెన్స్ గా చెప్పుకోవచ్చు. ఆ తరువాత ముఖ్యంగా మతపరంగా చూసినట్టయితే ఇస్లాం మతం అనేది ఈ భారతదేశంలో అడుగుపెట్టడానికి, ఆ తరువాత ఇస్లాం రాజ్య స్థాపన కారణమైంది ఈ యొక్క అరబ్బుల సింధు ఆక్రమణ. Coming to significance of Arab Sindhu conquest, it is a remarkable triumph without any good results. Is given by Lenful, one of the historians. He told here, he stressed here, remarkable triumph without any good results. Why he commented like that? Why he opined like that? Because there is no good results in political side. Because they did not conquer India. They did not occupy India. They did not start their rule in India. Just they conquered the place of Sindhu, some limits, but they did not start Islamic rule. Only the religion, the Islam religion entered into India, and especially the literature. The most important, most great books in India like Panchatantra, Charaka Samhita, Brahma Siddhanta, which are scientific books translated into their languages like Arabic. But coming to Indian side, there is no good result even in religion or literature. They got a religious side and a literature side, they got benefits. But coming to India, we did not learn any benefits. We did not gain any benefits from Arabs. Even whatever the old practices we are continuing in warfare also, we did not share. Because of their discipline, because of their modern equipment, they easily defeated here and easily entered into India in 712. This is the significance of Arab Sindhu. Coming to Muhammad Ghazni, 998 to 1030. After the death of Sabaktajin, he occupied the Ghazni, and now he is the ruler of Ghazni. So he is called as Muhammad Ghazni. He took a vow to stamp out idol worship in India. At the early age, he took a vow to stamp out idol worship, to abolish idol worship, especially in India. He challenged, and even his first stamp out or first expedition against India
was taken place 17 times he invaded India. Muhammad Ghazni 17 times he invaded India. So to loot the wealth of India, not conquer India. His first aim is to loot the wealth of India, not conquer the entire India. That's what 17 times he invaded. First invasion started in 1000 CE2 1026 and afterwards 17 right 1029. So in 13 years of duration he did 17 invasions. Among them 1026, which is very important, that is Somanath temple, which is located in Gujarat, Kathiawad area. Richest temple at that time, it was the richest temple. 10,000 villages under this, and almost 5,000 priests are working. 2,000 dancers are there, musical instruments are there. So much wealth located at that place, so that Muhammad Ghazni decided to loot the wealth of Somanath temple, and this invasion take place in 1026. At the time, the ruler of this Gujarat area, Bhimaraj. And 1026, which is very important in the Indian history, the Somanath temple, which is the richest one, was declined here, totally destroyed by Muhammad Ghazni's army. And after that, next invasion, 1029, the one more attack he did on Jats. So who disturbed always at the time? Who looted the wealth of even Muhammad Ghazni also? That's what here, the 17th attack on Jats also. This is taken place 1029. After that, in 1030, he was passed away. So in this 17 rights, we have to remember the 16th one, which was taken in 1026 on Somanath temple. So come to Muhammad Ghazni invasions here. There is no large importance here, because his aim is only to loot the wealth of India, not conquer India, not establish Islamic rule in India. So that is the main motto of the Muhammad Ghazni. That's what there is no good result, only the aim of looting wealth. Because of his invasion 17 times, the Rajputs who are powerful at that time, but now became powerless, because 17 times invaded. Only Vidyadhara, one of the kings of Rajput only, he stopped the invasion 2 times, but remain fed away, killed by some, or defeated by Muhammad Ghazni. That's what here, the powerful Rajputs, they felt they were powerful, but because of these invasions, they became now powerless. Come to next one, the important cities, the places of worship here, the temples, the forts, all destroyed, all into ruin. Even they destroyed the temples and constructed here after, rulers here, the rulers after the Muhammad Ghazni and Ghori, they established, they founded, they built here different mosques, by using the remains of these temples and forts. And one more is, even though he practiced here Islam religion, he struck the coins, he struck his name on the coins of India, on his name in Sanskrit language. That is also one of the significance of Muhammad Ghazni invasions. So Muhammad Ghazni invaded here 17 times. Because of this 17 times invasion, there is no large result here come to the establishment of what you call Islam rule. Only the main aim is looting wealth. Only అంటే కేవలం సబక్తజిన్ తర్వాత వచ్చినటువంటి మొహమ్మద్ గజని భారతదేశాన్ని ఆక్రమించుకోవడం కాదు, కేవలం భారతదేశ సంపదను దోచుకోవడానికే ఆయన 17 సార్లు దండయాత్ర చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా విగ్రహారాధన ఏదైతే ఉందో ఆ విగ్రహారాధనని తీసివేయడానికి లేదా విగ్రహారాధన నిర్మూలించడానికి భారతదేశం నుంచి
ఆయన ప్రయత్నం చేయడం అనేది జరిగింది. దానికోసం ఆయన ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. అలా భారతదేశం పైకి 17 సార్లు దండయాత్ర చేశాడు. ఇందులో ఎక్కువగా ముఖ్యంగా ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయో వాటిని దోచుకోవడానికి ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా అందులోనిది 1026వ సంవత్సరంలో భారతదేశంలో ఒక వెలిగినటువంటి దేవాలయం ఆ కాలంలో సోమనాథ దేవాలయం గుజరాత్లోని కతియావాడలో ఉంది. ఆ దేవాలయంపై దాడి చేసి అక్కడ ఉన్నటువంటి సంపదను కూడా దోచుకోవడం జరిగింది ఈ సంవత్సరంలో. ఆ తర్వాత 17వ దాడి చివరిది 1029వ సంవత్సరంలో జాట్స్ అనే ఒక దేశ దిమ్మరుల పైన జరిగింది. వారు ఇంతకు ముందు మహమ్మద్ గజనీ యొక్క సంపదను దోచుకున్నారు కాబట్టి వాళ్ళపై ప్రతీకారంగా మహమ్మద్ గజనీ ఈ యొక్క 17వ దాడిని చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన మరుసటి సంవత్సరమే చనిపోవడం అనేది జరిగింది. అందుకే ఆయన తరువాత ఆయన వారసులు ఎవరూ కూడా దాన్ని కొనసాగించలేకపోయారు. మరి మహమ్మద్ గజనీ దండయాత్ర వల్ల వచ్చినటువంటి ఫలితాలు ఏంటంటే ముఖ్యంగా సంపద దోచుకోవడం అనే ఒక ఎయిమ్ తోటి ఒక లక్ష్యంతోటే భారతదేశంలో అడుగుపెట్టాడు. రెండవది ఇతని దండయాత్రల వల్ల రాజపుత్రుల యొక్క ధైర్య సాహసాలు అంతకుముందు మనం చెప్పుకున్నంతగా లేవు. వాళ్ళు చాలా వీక్ అయిపోయారు, శక్తివంతులు కాదు, ధైర్య సాహసాలు లేవు మహమ్మద్ గజనీని ఎదుర్కొనేంతగా. సో వాళ్ళు బలహీనులని దీని ద్వారా మనకు తెలిసింది. తర్వాత ఏవైతే పట్టణాలు, నగరాలు, దేవాలయాలు రాజపుత్రుల కాలంలో సుప్రసిద్ధంగా వెలుగొందాయో అలాంటివన్నీ కూడా మహమ్మద్ గజనీ దాడుల ద్వారా అవన్నీ కూడా నాశనం అయిపోయాయి. వాటి శిథిలాలను ఆ తర్వాత కాలంలో మసీదులుగా నిర్మించుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా మహమ్మద్ గజనీ తన దాడుల ద్వారా అక్కడ ఉన్నటువంటి భారతీయ నాణ్యాల మీద ఆయన తన పేరుని సంస్కృతంలో కూడా ఆయన దాని మీద ఎన్గ్రేవ్ చేయడం అనేది జరిగింది, చెక్కడం అనేది జరిగింది, రాయించడం అనేది జరిగింది. ఇది మహమ్మద్ గజనీ దండయాత్రలు. మొత్తం 17 దండయాత్రలు మహమ్మద్ గజనీ చేయడం జరిగింది భారతదేశంపై. అందులో మనం గుర్తుంచుకోవాల్సింది 16వ దండయాత్ర సోమనాథ దేవాలయంపై జరిగినటువంటిది. నెక్స్ట్ మూవింగ్ టు మహమ్మద్ గోరీ. ఆఫ్టర్ మహమ్మద్ గజనీ, now we are going to learn another important person in the chapter, that is Muhammad Ghori. Muhammad Ghori actually a place between the Ghazni and Herat. When Muhammad Ghori established Ghori kingdom, first he wanted to occupy Punjab, which was in the control of Ghazni. His real name was Muizuddin, and afterwards later, okay, he has another name also, Muhammad bin Sami. He has two names, Muizuddin and Muhammad bin Sami. So anyhow, in Indian history, we called as Muhammad Ghori because of his kingdom, Ghori. That's what named after his kingdom, Muhammad Ghori. So first, 1175, he started the campaign against India. First, he wanted to occupy Punjab, okay, which is under the control of Ghaznis. Later, he occupied Multan and Uch, okay, next year. And afterwards, he was defeated by Mularaj, the Solanki king. The Solanki Rajput king, Mularaj defeated here Muhammad Ghori, and he went back. Next, he came in time of 1191, which was very important here in Indian history, that is Tarain war taken place. First Tarain war, 1192, second Tarain war. These are very important wars because not only Muhammad Ghori a statesman, he was a good conqueror. His aim is to establish Islamic rule in India. Muhammad Ghazni expedition invasions only to loot the wealth, but coming to Muhammad Ghori, his aim is to establish Islamic rule in India. That's what he started expedition against India 1175 onwards. Later he started 1191, okay, that is first Tarain war, which took place, okay, at Taneshwar. Here in these two battles, he faced here the great Hindu king, the last great king, Prithviraj Chauhan. Prithviraj Chauhan. So he wanted to occupy here Delhi and Ajmer, but Prithviraj Chauhan defeated Muhammad Ghori in the war of Tarain
which took place in 1191. The first war of Tarain, okay, it taken place here, Taneshwar. In this war, Muhammad Ghori defeated by Prithviraj Chauhan. After 1 year, again Muhammad Ghori came back and started here again invasion against of Prithviraj Chauhan. In the same place, 1192, second Tarain war took place here. In this war, in this battle, Prithviraj Chauhan was defeated by Muhammad Ghori. This is the important years 1191 and 92. Because of these two wars, okay, now Islam rule started in India. Muhammad Ghori established here, founded here the Islamic rule after the two battles here, 1191 and 92 Tarain wars. Later he did Chanda war also against Gahdwala king Jayachandra. So these battles of Tarain, okay, most remarkable place in Indian history because the last greatest Hindu ruler Prithviraj Chauhan was defeated by Muhammad Ghori. Okay, later they moved here, they conquered here Delhi and Ajmer also. మహమ్మద్ గోరి దండయాత్రల విషయానికి వచ్చినట్టయితే గజనీ తర్వాత మహమ్మద్ గోరి భారతదేశంపై దండయాత్ర చేయడానికి రావడం జరిగింది. మహమ్మద్ గోరి దండయాత్రలు మనకు 1175వ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. ఈ గోరి అనే ప్రదేశం ఆఫ్ఘనిస్తాన్లోని గజనీ హీరట్ మధ్యలో ఉంది. మొదటి నుంచి కూడా గజనీ మరియు గోరి రాజ్యాల మధ్య శత్రుత్వం అనేది ఉంది. అందుకే గోరి గజనీ సామ్రాజ్యంలో భాగమైనటువంటి పంజాబ్ను ఆక్రమించుకోవడానికి భారతదేశం వైపు పయనించడం జరిగింది. అలా 1175వ సంవత్సరంలో ఆయన ప్రయాణం కొనసాగింది. అందులో భాగంగా ముల్తాన్, ఉచ్, పంజాబ్ ఇలాంటి ప్రాంతాలను ఆక్రమించుకోవడం. ఈ తరుణంలో మూలరాజు మన గుజరాత్లోని సోలంకీర వంశానికి చెందినటువంటి మూలరాజు మొట్టమొదటిసారిగా పృథ్వీరాజుని ఓడించడం అనేది జరిగింది. దాని తర్వాత కొద్ది సంవత్సరాల సమయం తీసుకున్నటువంటి మహమ్మద్ ఘోరీ మళ్ళీ భారతదేశంపై దండయాత్రకు రావడం జరిగింది. మొదటగా 1191 ఆ తర్వాత 92లో జరిగినటువంటి 2 తరైన్ యుద్ధాల ద్వారా భారతదేశంలో తను అనుకున్నటువంటి ఇస్లాం మత సామ్రాజ్యాన్ని స్థాపించాలని చెప్పేసి ఏ ఉద్దేశంతో వచ్చాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి ఈ యుద్ధాలు ఉపయోగపడ్డాయి. ముందుగా 1191లో తరైన్ వార్, ఇది తానేశ్వర్ వద్ద జరిగినటువంటి యుద్ధంలో మొదటగా జరిగిన యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ అనే ఒక రాజపుత్ర రాజు చేతిలో మహమ్మద్ ఘోరీ ఓడిపోవడం అనేది జరిగింది. మరుసటి సంవత్సరమే మహమ్మద్ ఘోరీ మళ్ళీ పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క సామ్రాజ్యంపై తిరుగుబాటు చేయడం, ఈ యొక్క జరిగినటువంటి యుద్ధంలో తరైన్ యుద్ధంలో అదే ప్రదేశంలో మళ్ళీ రెండవసారి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ ఘోరీ యొక్క చేతిలో ఓడిపోవడం అనేది జరిగింది. దాంతో ఢిల్లీ మరియు ఆజ్మీర్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఢిల్లీ మరియు ఆజ్మీర్ అనే ప్రదేశాలు ప్రాంతాలు ఇవన్నీ కూడా మహమ్మద్ ఘోరీ యొక్క చేతిలోకి రావడం అనేది జరిగింది. దీంతో భారతదేశంలో ఇస్లాం మతాన్ని రాజ్యాన్ని స్థాపించడానికి అవకాశం ఏర్పడింది మహమ్మద్ ఘోరీకి. అంటే భారతదేశంలో ఇస్లాం మత సామ్రాజ్యానికి పునాది వేసినది ఎవరు అంటే మహమ్మద్ ఘోరీ. మహమ్మద్ గజనీ దండయాత్రలు కేవలం ధనం కోసం, సంపద కోసము, దోచుకోవడం కోసమే భారతదేశంపైకి రావడం జరిగింది. కానీ మహమ్మద్ ఘోరీ ఉద్దేశం మాత్రం సంపద దోచుకోవడం కాదు, భారతదేశంలో ఇస్లాం మత స్థాపన. ఆ కోరికతోటి, ఆ లక్ష్యంతో, ఏ ఆశయంతో అయితే వచ్చాడో ఆ ఆశయాన్ని ఆయన నెరవేర్చుకున్నాడు ఈ యొక్క తరైన్ యుద్ధాల ద్వారా. ఆ తర్వాత జరిగిన చందావార్ యుద్ధంలో జయచంద్రుని కూడా ఆయన ఓడించడం అనేది జరిగింది 1197లో. దీని ద్వారా మహమ్మద్ ఘోరీ భారతదేశంలో ఇస్లాం వ్యాప్తికి, ఇస్లాం మత స్థాపనకు కారకుడయ్యాడని చెప్పుకోవచ్చు. ఆయన తన ప్రతినిధిగా ఇక్కడ కుతుబుద్దీన్ ఐబక్ని నియమించి ఆయన మళ్ళీ ఘోరీ అనే ప్రదేశానికి వెళ్ళిపోవడం, అక్కడే ఆయన చనిపోవడం చేత భారతదేశంలో మొట్టమొదటి ఇస్లాం రాజుగా కుతుబుద్దీన్ ఐబక్ అనే అతను నిలవడం జరిగింది. కుతుబుద్దీన్ ఐబక్ వాజ్ ద ఫస్ట్ ముస్లిం రూలర్ ఇన్ ఇండియా. Qutbuddin Aibak was the first Muslim ruler in India, okay, who started Muslim rule, but established by Muhammad Ghori. He was the chief responsible person to establish Muslim kingdom in India. Okay, these are the conquest of Muhammad Ghori. So Muhammad Ghori not only a statesman, a good conqueror, that's what he
invaded so many times, but finally he got success here, okay, by doing here different wars in Tarain and Chanda.